నియామకాలు జరిగిన మరుసటి రోజు నుంచే జరిగిన తీరును బట్టి అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తే ఇదేదో ఒక రాజకీయ విమర్శ, ఒక ఉద్యోగుల నియామకం జరిగిన తర్వాత ఆ ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడొస్తుందోనని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారనేటువంటి అర్థంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిప్పికొట్టడం జరిగింది. కానీ భూమన అభినయ్ రెడ్డి గారు వివరించినటువంటి ఈ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఒకసారి చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యోగ నియామకాల్లో జరగనటువంటి అతి పెద్ద స్కాము, అవినీతి అనడానికి ఇంకా వేరే ఉదాహరణ అవసరం లేదనేటువంటి అభిప్రాయం కలిగింది. ఏ విధంగా అయితే ఈ జనరేషన్ ఉందో, ఈ జంజీలని వైఎస్ఆర్సీపీ పార్టీ జంజీలకి దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ వేదిక మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవైపు చదువుకుంటూ మరొక వైపు ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ ఉండేటువంటి జెన్జీ అనేటువంటి గ్రూపు. ఈ జెన్జీన మన వాళ్ళందరూ కూడా చాలామంది పిల్లలు జెన్జీలో ఉండుంటారు వాళ్ళ ఇళ్ళల్లో. ఆ జెన్జీ పిల్లలందరినీ అంటే పొలిటికల్గా మోటివేట్ చేయడం కోసమని కాకుండా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలని వాళ్ళకి తెలియపరిచే విధంగా మనము వైఎస్ఆర్సీపీ అనే ఒక జెన్జీ గ్రూప్ని ఫామ్ చేసి ఆ జెన్జీ గ్రూప్ ద్వారా ఈ జరిగిన అక్రమాలన్నిటిని కూడా ప్రచారం చేస్తే బాగుంటుందనేటువంటిది నాకు ఒక అభిప్రాయం కలిగింది. అదేవిధంగా నిన్న బీహార్ ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ స్వరాజ్ పార్టీ గెలవడం జరిగింది. అక్కడ 5 సార్లు కంటిన్యూగా బీజేపీ పార్టీ ఓటమి లేకుండా గెలిచినటువంటి పార్టీ ఈ జెన్జీ ఉద్యమం తర్వాత ఓడిపోయిందంటే పరిస్థితి ప్రజల్లోకి ఈ జెన్జీ ఎఫెక్ట్ ఏ స్థాయిలోకి వెళ్ళిందనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఈ స్వరాజ్ పార్టీ గత బీహార్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల డిపాజిట్లు వస్తే మిగతా ఏ స్థానంలో కనీసం డిపాజిట్ కూడా రాలా. అలాంటి డిపాజిట్లు రాని పార్టీ అక్కడ గెలిచిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఈ భయము, ఈ ఎఫెక్టు ఖచ్చితంగా కూటమి నాయకులకు కూడా షాక్ లాగా తగలబోతోంది. అయితే మనం కథన రంగంలో కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం పని చేయకుండా ఏదో జరిగిపోతుంది అనుకుంటే మాత్రం జరిగే ప్రసక్తే లేదు. మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిందే. ఆ రకంగా చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది. ప్రజల ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ